గురజాల దీర్ఘకాలంగా పరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు వివాదాల పరిష్కారమే అజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సుల్లో భాగంగా గురజాల నియోజకవర్గం గురజాల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నందు నిర్వహించిన గురజాల మండల రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశం మరియు రెవెన్యూ సదస్సులో గురజాల శాసనసభ్యులు శ్రీ ఎరపతిరేని శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాల మండలంలో భూములకు సంబంధించి ఎటువంటి సమస్యలున్న రైతులు ప్రజలు ఆర్డీఓ మురళీకృష్ణను రెవెన్యూ సిబ్బందిని సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు తెలియజేశారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ జమిగుంపుల లక్ష్మీనారాయణ, గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని, రెవెన్యూ సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎనభై 82 మంది 82 అర్జీలు ఇచ్చారు. ఇది వివిధ రూపాల్లో ఈ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 22A కొన్ని, అసైన్మెంట్ ల్యాండ్స్ కొన్ని, ఇట్లా పట్టాలు ఇవ్వాల్సినవి కొన్ని, తర్వాత బౌండరీస్ ఫిక్స్ చేయాల్సినవి కొన్ని, తర్వాత సర్వేలో రికార్డ్స్లో ఒక ఎక్స్టెంట్ నుండి కొలతల్లో తక్కువ వచ్చింది కొన్ని, ఇలా సమస్యలన్నీ ఉన్నాయి. మన గతంలో కూడా నియోజకవర్గంలో అన్ని మండలాలు అవన్నీ కూడా మనం పెట్టి చాలా వరకు సమస్యలు పరిష్కారం చేశాం. ప్రధానంగా సమస్యలు పరిష్కారం అయినట్టే. అన్ని సమస్యలు వేరు, రెవెన్యూ సమస్యలు వేరు. అందులో 1924 మధ్య వైసీపీ వాళ్ళు పెట్టిన లిటిగేషన్స్ ఏదో మనకి తలపుగా తయారైపోయింది. ఆ రోజు వాళ్ళు సర్వే పేరున మొదలెక్కడం, ఇవన్నీ కూడా బౌండరీస్ మార్చడం, ఇష్టారాజ్యంగా బరితెగించేవారు చేశారు. సో ఈరోజు అవన్నీ మనకి తలపులా మారి ఈరోజు మన రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు. సో మనం గతంలో పిడుగురాళ్ళలో అప్పుడు వరుణబాబు గారు కలెక్టర్ ఉన్నప్పుడు అది కాంగ్రెస్ వైద్యులు పెట్టాం. మరలా ఒకసారి మనం మండలాల వారికి కూడా పెట్టడం జరిగింది. సో ఎన్నిసార్లు పెట్టినా ఈ సమస్యలు ఎప్పటికప్పుడు రెవెన్యూ పరంగా వస్తూనే ఉంటాయి. ఆ విధంగానే వీటిని మనం ఎన్రోల్మెంట్ చేయగలుగుతాం. ఒకవేళ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నామో ఆ కన్సర్న్ పిటిషనర్కి మీరు రాతపరంగా మీరు ఇవ్వాలి మన ఆఫీస్ నుంచి. ఇది మీరు చేయాల్సిన పని. మనం ఏదో పెట్టాము తర్వాత అంటే అది మన దగ్గర కుదరదు, మనం చేసుకోదు. మనం ఖచ్చితంగా మనం చేయాలా. నాకు 27 ఆగస్టు కల్లా నాకు పూర్తి సమాచారం ఇవ్వండి. ఏం చేశారు ఏంటి, లేకపోతే డిలే అయితే డిలే అవుతున్నాయి. ఇదే టైం బాగుంటుంది. 1 మంత్ మీకు టైం పెట్టుకుని ఆ టైంలో నువ్వు చేయండి. తర్వాత విఆర్ఓలు కానీ ఆర్ఏలు కానీ మేమీ గ్రామాల్లో కామన్ మ్యాన్ వచ్చి అడిగినప్పుడు ఉన్న సమస్యల్ని మీరు జెన్యున్గా ఉండండి, చేయండి. ఏదైనా కాంట్రవర్షియల్గా ఉండి మీరు చేయలేని అంటే రికార్డ్స్ ప్రకారం మీ పై అధికారులు చెప్పండి. చేయగలిగిన పనులు